వచ్చిరా ఫ్రెండ్స్, లాస్ట్ టైం మార్కెట్ చూసిరు కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఏదైతే ప్రీవియస్గా డ్రా చేసిన డిమాండ్ అండ్ ఎందుకంటే ఇక్కడ ప్రైస్ జంప్ అయింది ఇక్కడ ఈ ఏరియా నుండి హయ్యర్ టైం ఫ్రేమ్లో. అదే దగ్గర సస్టైన్ అవుతుంది, అంటే ఫాల్ అవుతూ వచ్చిన ప్రైస్ ఆగింది. ఆగినాక ప్రైస్ ఎప్పుడు కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే డైరెక్ట్గా ఇట్లా అనిపోదు, డైరెక్ట్గా ఇట్లా పైకి పోదు, కిందికి వచ్చి రెస్ట్ తీసుకొని ఈ రెస్ట్ ఏరియా నుండి పైకి పోవచ్చు, కిందికి రావచ్చు, మళ్ళీ కొంచెం టైం అయినాక రెస్ట్ తీసుకొని డైరెక్ట్ కంటిన్యూషన్ కావచ్చు, రివర్స్ అవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రైస్ ఫాల్ అయింది, వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఈ రేంజ్ బ్లూ లైన్ ఏదైతుందో 55,648 అది కింద, ఇది ఒక డిమాండ్. ఈ డిమాండ్ బ్రేక్ అయితే ఇంకా సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం, ఈ డిమాండ్ ఫెయిల్ అయిపోయిందని అర్థం. ఓకే, అంటే బయ్యర్ కన్నా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఓకేనా, ఇక్కడ కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు అని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. ఇది బ్రేక్ అయింది అంటే ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం, అంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈడ ఎవరు సెల్ చేస్తారు, వాళ్ళని సెల్ చేస్తారా? ఇంత కిందికి చేస్తే మీదే చేస్తారు కానీ చేయరు కదా. సో ఈడ వీక్ అయిపోయారు సెల్లర్స్, కాబట్టి బయర్స్ దాన్ని బ్రేక్ చేసి పైకి పోయారని అర్థం చేసుకోవచ్చు. ట్రెండ్ గురించి మాట్లాడితే వన్ సైడ్ ట్రెండ్ అయితే కాదు, ఇది సైడ్ వేసే. ఫైన్, ఈ సైడ్ వేస్లో మనకంటూ డిమాండ్ అండ్ సప్లైలు కావాలి. సింపుల్గా చెప్పుకుంటే నేను ఇక్కడ చూస్తే ప్రైస్ ఈడికెళ్ళి జంప్ అయింది, కానీ ఇది జంప్ అయినాక మళ్ళీ లెవెల్ టెస్ట్ అయితే ఇది పనిచేయదు, ఇంకా ఫెయిలింగ్. అది ఈడికెళ్ళి జంప్ అయింది, ఫైన్, ఇది జంప్ అయింది కరెక్టే. దీని తర్వాత ఇంకో డిమాండ్ క్రియేట్ చేసింది, ఇది దీన్ని మళ్ళీ టెస్ట్ చేయలేదు కూడా. దీని తర్వాత ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి, ఇట్లా రీసెంట్గా ఏదైతే ఉందో అవి ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, సో ఇది డిమాండే, ఈ కిందిది డిమాండే, ఇవన్నీ డిమాండే, కాబట్టి ఇది స్ట్రాంగ్గానే ఉంది అని అర్థం చేసుకోవాలి. పైన కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది చిన్న సప్లైలే ఇవి, కానీ ఇంత చిన్న సప్లైలు పెట్టుకోవద్దు. మరి ఇది రేంజ్ ఏమో ఈడుంది హై, ఇదేమో ఈడుంది. ఈడ నియర్ బై ఉంటే ఓకే డిమాండ్ పనిచేస్తుంది, ఈడ మీద ఉన్నాయి కూడా మనం లెక్కలకు తీసుకోమన్నమాట. ఈడ కూడా అంతే, నియర్ బై ఉన్నాయి తీసుకోం. దీని దగ్గర ఏడుందంటే ఇది ఒక్కటే ఉంది, అందుకే దీనికి పెట్టిన లైన్. ఫైన్, ఈ రేంజ్ని చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫైన్, కాకపోతే ఇప్పుడు ఈ చిన్న డిమాండ్ ఎందుకు పెట్టుకున్నామంటే డే ట్రేడింగ్లో ఉండేది టైం మనకు 6 గంటలు జనరల్గా. ఈ 6 గంటల్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయాలి పెద్దది అంటే డైలీ 1-2 దొరకవు. దీనికి స్ట్రాంగ్ లెవెల్స్ వెతకాలి అంటే టైం పడుతుంది. 3 రోజులకు, 4 రోజులకు, వారం రోజులు, కొన్నిసార్లు 10 రోజులకు ఒకసారి టచ్ అవుతుంది, రెస్పెక్ట్ చేస్తుంటుంది. సో దాని అర్థం డే ట్రేడింగ్ చేయలేం, అవునా? అది స్వింగ్కో దేనికో చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చి చిన్న టైం ఫ్రేమ్లలో నియర్ బై ఉన్న డిమాండ్ సప్లైల గురించి మాట్లాడుకుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు వాటిని రెస్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అట్లనే డ్రా చేస్తాం. అందుకే డే ట్రేడింగ్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్వింగ్ ట్రేడింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడున్న ప్రైస్ ఇక్కడ చూడండి, ఇది జంప్ అయిందా? ఇది యాక్చువల్గా ఎప్పుడో పెట్టిన లైను, దాని నుండి టెస్ట్ చేసింది, మళ్ళీ జంప్ అయింది. ఓకే, అంతకుముందు కూడా రెస్పెక్ట్ చేసి జంప్ అయింది. ఫైన్, ఇదంతా డిమాండ్స్ ఇవన్నీ. ఇది చూడు, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ పెట్టిన. ఇప్పుడు ఇది ఏది 55,189, 55,118 అనేది డిమాండ్. ఈ డిమాండ్ దగ్గర ప్రైస్ వచ్చినాక ఈడ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేదే అబ్జర్వ్ చేయాల్సిన పని ఒక ట్రేడర్కి. సేమ్ మీరు నేను అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఇదే ఏరియాలో. ఓకేనా, డైరెక్ట్గా ఈ వీడియోలు చూసి మీరు ఏవైతే ఆర్కే వీడియోలు కానీ ఇంకేమైనా ఉంటాయిగా బై సెల్ అని మొత్తుకోకూరి. ఎందుకు అంటే ఇది జస్ట్ అబ్జర్వేషన్ చేయండి ఫస్ట్, ఎట్లా పని చేస్తుంది ఏం లేదా అనేది. నేను డిస్కషన్ ఏదైతే చేస్తున్నో అది మీరు నేను మాట్లాడుకోవాల్సిందే. ఓకే, సో దాని గురించి డిస్కషన్ చేస్తే ఆ డిస్కషనే ఇంపార్టెంట్ ఉంటుంది, ఈ లైన్స్ కాదు. ఓకేనా, లైన్స్ తర్వాత ఓకే నేను పెట్టినా మీకు తెలియదు అనుకో లైన్, ఏం చేస్తారు దాన్ని ఒకరోజు చూస్తారు, ఒకరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, దాని మీద ప్లాన్ చేసుకుంటారు అనుకుందాం. ఓకే ఫైన్, తర్వాత మీరు చేసుకోవాలి కదా ఓన్గా. సో ఈ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. చూడు ప్రైస్ ఎక్కడికి వెళ్ళి జంప్ అవుతుందో అవి నియర్ బై రీసెంట్గా ఫ్రెష్గా ఉన్నాయి ఏవైతే ఉంటాయో అవిటి మాత్రమే ఫోకస్ చేస్తాం అనమాట. సో ఈ డిమాండ్ ఇంపార్టెంట్. ఈ డిమాండ్కి ప్రైస్ వచ్చిందంటే ఇక్కడ నేను కొంచెం ఆలోచన మాత్రం బులిష్గానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ డిమాండే కదా, ఇదంతా డిమాండ్. ఈ డిమాండ్ ఆల్రెడీ టెస్ట్ చేసేసింది. ఇప్పుడు ఈ డిమాండ్ టెస్ట్ చేసినాక ఎలాంటి అవకాశం వచ్చినా కూడా నేను డిమాండ్లని ఫోకస్ చేయాలి, సప్లైలను కాదు. కాకపోతే ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం, కాబట్టి బ్లూ లైన్ పెట్టిన. ఈ బ్లూ లైన్ రేంజ్లో కంప్లీట్గా సైడ్ వేస్లో ఉంది మార్కెట్. క్లియర్? ఫైన్. సో ఇప్పుడు ఈ డిమాండ్ ఒక్కటే ఫోకస్ ఉంటుంది ఒక్క రోజుకి. అంటే నేను ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ ఒక్క ఏరియాలనే ప్రైస్ వచ్చి పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టు రియాక్ట్ అయితే ప్రైస్ అక్కడ ప్లాన్ చేస్తే ఈ స్పేస్ ఏదైతుందో ఈ స్పేస్ వరకే నా ఆలోచన ఉంటుంది, అంతకుమించి ఉండదు అనేదే ఒక ప్లాన్ అనమాట. జనరల్గా నేను చేసుకునే ప్లాన్ ఇలానే ఉంటాయి. క్లియర్? ఇంతకుమించి ఇంకేమున్నాయి? 20 30 ట్రేడ్లు చేసి బ్రోకరేజ్ ఇచ్చి అన్ని ఇచ్చి ఎట్లా చెప్పండి? ఇది
మీరే చెప్పండి. లాస్ట్ ఎంత 1,80,000 కోట్లు ఎంతో మొత్తం లాస్ అయ్యారట మరి. ఓకే, రీటైలర్సే ఆల్మోస్ట్. బట్ మనం లాస్ అయినామంటే ఇంకొక దగ్గర మనకు ప్రాఫిట్ రావాలి కదా. మార్కెట్లో ఏంది, మనం ఒక 10 రూపాయలు 100 రూపాయలు లాస్ అయినామంటే ఈ 100 రూపాయలు ఇంకొకరికి వస్తాయి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ జస్ట్ ఒక 60,000-70,000 మాత్రమే ఈ బిగ్ ప్లేయర్ సంపాదించాడు. మిగతా ఏమైనాయి అంటే ఇవన్నీ ఛార్జెస్, ట్యాక్సెస్కు, వాటికి వీటికి ఇదంతగా పోయింది. దీని అర్థం లాస్ అవ్వడం కంటే బ్రోకరేజెస్, ఛార్జెస్ ఎక్కువ ఇచ్చేసినాం అనమాట. అంటే 100% నో డౌట్ ఆ విషయంలో కంట్రోల్ తప్పి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని. ప్రాపర్ ఎస్ఎల్ పెట్టి ఎస్ఎల్ ఇచ్చిన వాడు లేడు ఈడ. ఓకే, నేను 10 ఎస్ఎల్ ఇచ్చిన అనుకో, నో ప్రాబ్లం, నాకు టెన్షనే ఉండదు, ఇస్తా. కానీ అట్లాంటి 10 ఎస్ఎల్ కూడా ఎప్పుడు కూడా ఫేస్ చేయలేవాడు. చేసిందంతా మొదట్లోనే స్టార్టింగ్లోనే ఎంటర్ అయితేనే మొత్తం ఓవర్ ట్రేడింగ్. కానీ ఛార్జెస్ ఎక్కువ పడ్డామంటే అదే కదా, ఓవర్ ట్రేడింగే కదా. ఇవే చేసిరనమాట. అంటే అవకాశం కూడా ఇవ్వలేదు మార్కెట్కి అది ప్రూవ్ చేసుకోవడానికి. అంటే మిమ్మల్ని మీరు కూడా ప్రూవ్ చేసుకోలేరనమాట. అంటే మీకు మార్కెట్లో ఉంటారా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోలేదు. డైరెక్ట్గా అటాక్. మేము మేపాలి, మార్కెట్లో ఉన్న వాళ్ళందరి మేపడానికి వచ్చినాం, మేము దానకర్ణులం మేము అని చెప్పేసి వచ్చి ట్రేడ్ చేసిన వాళ్ళే ఉంటారు. ఓకే, సో కంట్రోల్ ఎక్కడైతుంది, డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది అంటే, మీరు ట్రేడ్ చేయడం గొప్ప విషయం కాదు. మీరు ఏదో చేసేస్తారు, ఏదో దున్నేస్తారని కాదు. మీరు ఎంత తక్కువ ట్రేడ్ చేస్తే అంత మంచిది. 1, 2, ఓకే, మ్యాక్సిమం 3. ఇంతకు మించి దాటినాము అంటే అది కూడా బిగినింగ్ స్టేజ్లో ఇంకేముంది, దుకాణం మూసేయాలి అని ఇండైరెక్ట్గా మీకు మీరే చెప్పుకున్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఈ ఛార్జెస్ అవే జనరేట్ అయింది. లాసెస్ కన్నా ఎక్కువ అంటే అర్థం చేసుకోండి. మీరు 10,000 లాస్ అయ్యారు అంటే 10,000 కన్నా ఎక్కువ బ్రోకరేజే, ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చారనమాట. క్లియర్? సో అందుకే ఇక్కడ డిసిప్లిన్ అక్కడనే మెయిన్ ప్రాబ్లం. డిసిప్లిన్ అంటే ఏంది, ఏదో కొత్త రకమైన వ్యాధో ఏదో కాదు. అది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఏదైతే ఉంటుందో అది లిమిటెడ్గా చేయడం. క్యాపిటల్ 1,00,000 ఉన్నా 10 లక్షలు ఉన్నా చిన్న దాంతో చేస్తే ఏమే, ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలా, ఏం ఎట్లుంది పని, మనం చేస్తున్నాం, ఒక కాన్సెప్ట్ అనుకొని చేస్తున్నాం, దాని మీద ఎట్లా వర్కౌట్ అయితే లేదని. నిన్ననే బిగినర్స్ కోసం ఒకటి వీడియో పెట్టినా, అది చూడండి కావాలంటే, చాలా బాగుంటుంది. బట్ ఓకే, డైలీ ఒక్కటే కదా, పార్ట్ టైంలా చేయండి. ఆల్రెడీ ఏదో ఒక పని చేసి ఉంటారు కదా, బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒక పని చేస్తారు కాబట్టి ఆ పని చేసుకుంటే పార్ట్ టైంలా చేయండి. టైం కుదరకపోతే టైం వేరేది సెట్ చేసుకోండి. లేకపోతే ఇండియన్ మార్కెట్లో కుదరకపోతే క్రిప్టో చేసుకోండి. అది ఇంకా మార్జిన్ గిర్జిన్ ఇస్తుంది. దీనికి దానికి తేడా చెప్తాను, నేను ఒక వీడియో చేస్తాను క్రిప్టో ఛానల్లో, చూడండి, బాగుంటుంది. ఇప్పుడు కాదులే, కొంచెం టైం తీసుకొని చేస్తా, ఒక 2 రోజులు. ఫైన్. సో ఈ ఒక్క డిమాండ్ దగ్గరనే ఒక ప్లాన్, ఇంకా వేరే ప్లాన్ లేదు నాకు. క్లియర్ కదా? ఫైన్. ఇప్పుడు నిఫ్టీలో కూడా సిమిలర్గానే సేమ్ ప్లాన్ ఉంది. ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అనేది ఇంపార్టెంట్ నాకు. ఈ డిమాండ్ ఏరియా ఏదైతే ఉందో 24,583, 24,538, ఇది కొంచెం పెద్దగా ఉన్న రేంజ్. కానీ ఓకే, దీని లోపలికి వచ్చి ఇప్పుడు ఈడ రియాక్ట్ అయింది అనుకో ప్రైస్, ఈడ దాన్ని అబ్జర్వ్ చేయడం, లేకపోతే లోపల రియాక్ట్ అయితే లోపల, ఇంకా కింద రియాక్ట్ అయితే కింద, ఎట్లయినా సరే ఇది టెస్ట్ అయినాకనే ఆ తర్వాతనే నేను ఆలోచిస్తా. ఇక్కడ స్పేస్ ఎంత అవుతుందో అంత నా రాజ్యం అనుకోవాలా. నా రాజ్యం అంటే ఇంట్లోనే నా ప్లాన్ అనేది ఉంటుంది, దీంట్లోనే నా గేమ్ అనేది ఉంటుంది. క్లియర్? ఇంతకుమించి ఏం లేదు. ఇంకా సైడ్ వేస్లో ఉంది మార్కెట్ కాబట్టి ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో డే టైం ఫ్రేమ్ అనేది దీని మీద ఎప్పుడైతే క్లోజ్ అయితే అప్పుడు ఇది బుల్లిష్ కానీ బేరిష్ కానీ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయినట్టు లెక్క. షిఫ్ట్ అవ్వడం అంటే ఇప్పుడు సైడ్ వేస్లో ఉంది, అది బుల్లిష్ అవుతుందా బేరిష్ అవుతుందా అని తర్వాత కథ కదా, ప్రస్తుతానికి ఏం తెలియదు కాబట్టి వెయిట్ చేస్తాం. సో ఇది ఒక్కటే డిమాండ్ ఉంది, ఈ ఒక్క డిమాండ్ని ఫోకస్ చేస్తాను నేను. అండ్ సిమిలర్గానే సెన్సెక్స్లో కూడా ఉంది. ఇది డిమాండ్ చాలా దూరం ఉంది, బట్ నియర్ బై డిమాండ్ కూడా ఉంటాయి, నేను డ్రా చేయలేదు. కానీ ఇది ఒకవేళ సప్లై నియర్ బై ఉందని చెప్పి సప్లై టెస్ట్ అయిందనుకో, ఈ సప్లై నుండి ఈ డిమాండ్ వరకు కొంచెం దీంట్లో మ్యాక్సిమం బేరిష్గా ఆలోచిస్తా. క్లియర్? ఇంకా అంటే నాకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ అవకాశం వస్తే ఆ రెండిట్లలో చూసుకుంటా, బేరిష్ అవకాశం వస్తే ఇంట్లో చూస్తా. ఇంకా అబ్జర్వేషన్ మాత్రమే చేస్తా, ఇంకా కొత్త కథలు ఏం చేయను అనమాట ఇక్కడ. క్లియర్ కదా? ఫైన్. క్రూడ్ ఆయిల్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఫైన్. ఇక్కడ సప్లై ఉంది, ఏదైతే ఉందో పెద్దగానే ఉంది, సప్లైలు ఒకటెనకొకటి ఉన్నాయి. సరే, ఈ సప్లైలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రైస్ అయితే ఇది మీదికి వస్తుంది కదా, సో డిమాండ్ మీద ఫోకస్ చేస్తాను నేను ప్రస్తుతానికి. ఈ డిమాండ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఈడ రిజెక్షన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న ప్లాన్లే ఉంటాయి, కానీ పెద్ద పెద్దవి ఉంటాయి ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్. ఎందుకంటే డిమాండ్ సప్లైల మధ్యలో ఉంది ప్రైస్. సడన్ మూవ్స్ వస్తాయి అనమాట, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఈ సడన్ మూవ్స్ వల్లనే చాలామంది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి
అట్లా చేయలేను. నేను జనరల్గా ఆప్షన్లోనే చేస్తుంటా కాబట్టి నేను ఆప్షన్ బయింగే కాబట్టి నేను చాలా జాగ్రత్తగా కంట్రోల్గా రిస్క్ మేనేజ్మెంట్ పాటిస్తూ చేయాల్సి ఉంటుంది. క్లియర్. న్యాచురల్ గ్యాస్లో కూడా డిమాండ్లో సస్టైన్ అయ్యి ఒక రేంజ్లో తిరుగుతుంది. ఇది ఎంత తిరిగినప్పటికీ కూడా ఓకే ఫైన్ డిమాండ్ ఇది, కానీ సప్లై అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సప్లై మీద సస్టైన్ అయింది ప్రైస్ అంటే ఓకే సప్లైలు బ్రేక్ చేస్తుంది, ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతుంది ఇది పవర్ఫుల్ అయిపోయింది, దీని ఎఫెక్టే ఇది అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈడ ఈ సప్లై బ్రేక్ చేయలేదు, ఇది కూడా రెస్పెక్ట్ చేస్తుంది అంటే ఈ డిమాండ్ ఫెయిల్ అయిపోతుంది, దీన్ని కూడా బ్రేక్ అవుతుంది అనే ఆలోచనలో మనకు రావాలా. ఎందుకు అంటే సప్లై రెస్పెక్ట్ ఎందుకు చేస్తుంది, డిమాండ్ ఇంత పెద్ద టెస్ట్ అయినాక చేయొద్దు, కానీ చేస్తుంది అంటే మనం జాగ్రత్త పడాలి అని చెప్తున్నాం. జనరల్గా ఇలాంటి సినారియోలు ఇక్కడనే కాదు చాలా జరుగుతుంటాయి, చాలా వస్తుంటాయి కూడా, అవి అబ్జర్వ్ చేయాలి. ప్రస్తుతానికైతే దీంట్లో నేను ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేయను, బట్ సప్లై దగ్గర డిమాండ్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఒక ట్రేడర్కి ఉండాల్సిన లక్షణం కూడా అదే. సో ఫైన్. ఓకే ఇది చూసారా, ఇది పెద్దదే, ఇది సప్లై యాక్చువల్గా ఇది పెద్ద సప్లై. ఇంట్లోకి పోయి రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ ఇంట్లోకి పోయి ఇంట్లోకి రిజెక్షన్ వచ్చింది. ఈడ ఏదో పెట్టినాం, ఇది ఎందుకు పెట్టినామో తెలియదు, తీసేస్తుంది పాతది. సో డిమాండ్ అయితే ఇది ఎందుకు 1,08,085, 1,06,801 ఇది పెద్ద పెద్ద డిమాండ్లు, పెద్ద సప్లైలు. ఇప్పుడు దీంతో ఏం చేయలేము మనం, లోవర్ టైం ఫ్రేమ్ పోయి అక్కడ ఏం జరుగుతుందని చూసుకోవాలి కదా. చూడండి ఇది యాక్చువల్గా డిమాండ్ ఏదో కాదు, ఇది ప్రస్తుతానికి ఇప్పుడు ఇది సప్లై కదా, సప్లై ట్రిగ్గర్ అయినాక ఇది కిందికి రావాలా ప్రైస్. జనరల్గా ఏ సప్లై అయినా అట్లనే వస్తుంది కదా, ఫైన్. కానీ ఈ సప్లై ట్రిగ్గర్ అయినాక కిందికి వచ్చి మళ్ళీ మీకు పోయి సప్లై ఫెయిల్ అవుతుంటుంది. అది ఫెయిల్ అవ్వద్దంటే ఇప్పుడు ఈ కింద ఉన్న డిమాండ్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వాలి. ఇది ఫెయిల్ అయితే ఇదే సప్లై అవుతుంది. ఈ సప్లై నుండి కొంచెం నేను బేరిష్గా ఆలోచిస్తా. జనరల్గా ప్లాన్ ఇట్లానే ఉంటుంది అది. అంటే ఎట్లా అంటే చూడండి, కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకోవాలి మనం. ఎడబడతాడ ట్రేడ్ చేస్తే అట్లనే లాస్ అవుతాం కదా. ఇది సప్లై అనుకుందాం, పెద్దది ప్రైస్ వస్తుంది, వచ్చి ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ ఒకపారి ఇట్లా వస్తుంది రిజెక్షన్. ఈ రిజెక్షన్ వస్తే చాలామంది ఎంటర్ అయితే అంత బాగానే ఉంటుంది, ఇట్లా 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 అని ఫెయిల్ అయిపోతుంది. దీని అర్థం ఏం తెలుసా, సప్లై ట్రిగ్గర్ అవుతుంది, ఫైన్. ట్రిగ్గర్ అయినాక ఈడ ఒక డిమాండ్ అనేది క్రియేట్ చేస్తుంది చిన్నది. ఈ డిమాండ్ ఎంత డేంజర్ అంటే ఈడ ఎంత పెద్ద సప్లై ఉన్నప్పటికీ కూడా ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేసి ఇది బ్రేక్ చేస్తుంది సప్లై. ఈడ చాలామంది ట్రాప్ అయిపోతారు అనమాట. ఓకే ఈ పెద్ద సప్లై 1 డే టైం ఫ్రేమ్ది, ఇది 1 అవర్దే కదా అని చెప్పి మనం సెల్లింగ్ సైడ్ ఉంటాం, ఇది బ్రేక్ అవుతుందని. కానీ ఇది బ్రేక్ కాదు ఒకసారి, ఎందుకంటే ప్రైస్ మీదికే పోవాలా, మీదికే పోతుంది, మీదికే పోయే ఉద్దేశం ఉంది కాబట్టి సప్లై ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ట్రాప్ అవుతుంటారు. అందుకే సప్లై అని గుడ్డిగా ట్రేడ్ చేయకుండా, డిమాండ్ అని గుడ్డిగా ట్రేడ్ చేయకుండా ఈడ ట్రిగ్గర్ అయినాక ఈ డిమాండ్ బ్రేక్ చేస్తుందా చూడాలి. బ్రేక్ అవుతుంది అంటే మిగతా డిమాండ్ కూడా బ్రేక్ చేస్తుంది. సో అప్పుడు వీడికి వచ్చి ఇక్కడ మళ్ళీ కొత్త సప్లై వెతుకుంటే నో డౌట్ నేను కొంచెం బేరీజ్గా ఉంటాను. కొన్ని ట్రాప్ల నుండి బయటపడాలి అంటే చెప్పినా కదా, మార్కెట్ అడుగడుగుని ఇవే ఉంటాయి, ట్రాప్ అయిపోతాం మనము. మనల్ని స్పెషల్గా ఫోకస్ చేసి మనం చేసి 1-2 లాట్లకు ఓవర్ ట్రాప్ చేయడు. కానీ చెప్తున్నా, మనం వేరే ఎవరో వాళ్ళకేమో వాళ్ళు ఆడుకుంటుంటే మధ్యలో పోయి మనం గెలికి మనం బలవుతాము అంతే. మనల్ని స్పెషల్గా ఓడొచ్చి ట్రాప్ చేయడు, ట్రాప్లో ఇరుకుతాం మనమే పోయి. ఓకేనా. సో అది జాగ్రత్త అనమాట. క్లియర్గా ఈ డిమాండ్ అంటే ట్రేడ్ చేయడానికో దానికో దీనికో కాదు, ఇది బ్రేక్ అవుతుంది, దాన్ని వెయిట్ చేసి చూడాలి, అంతకుమించి ఏం చేయొద్దు అని అర్థం. క్లియర్, ఫైన్, ఓకే. సో మీకు ఇలా సప్లై గురించి ఒక టాపిక్ తెలిసిందా, సప్లై తర్వాత చిన్న డిమాండ్ అన్న బ్రేక్ చేయాలా లేకపోతే ఇది అనేది. ఇలాంటి టాపిక్లు కూడా నేను కొన్ని ఆర్కే వీడియోలోనే డిస్కషన్ చేసుకుంటూ వస్తుంటా. ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ తోటి వస్తాయి, అవి ఎక్కడ బుక్లలో దొరకవు, ఏడ దొరకవు, ఏముండవు. అవి డిస్కషన్ చేసుకుంటూనే మెల్లమెల్లగా స్లో అండ్ స్టడీ మనకు అర్థమవుతుంటాయి. క్లియర్గా, ఫైన్. సో మార్కెట్లో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం 1,80,000 70,000 ఎంతో ఓవరాల్గా రిటైలర్స్ లాస్ అయ్యారు అనేది. సో ఈ లాస్ అవ్వడానికి ఒక రీజన్ చెప్పండి. నేను చెప్పిన ఒక రీజను, అది కాకుండా వేరేది ఏదైనా రీజన్ చెప్పండి. జనరల్గా ఓవర్ ట్రేడ్ చేస్తే లాస్ అవుతారు, అది లాస్ అంటే బ్రోకరేజ్లు ఛార్జెస్ ఇవే ఎక్కిస్తుంటాము, ఓకే ఫైన్, అదొక రకమైన లాస్. కానీ మార్కెట్లో కూడా లాస్ అవుతున్నాం అంటే మనం ఛార్జెసే ఓవర్ ట్రేడ్ చేసి ఇచ్చుడు అది లాసే, కానీ ఎస్ఎల్ పెడితే ఎస్ఎల్ హిట్ అయితే అది కూడా లాసే కదా. అలాంటి లాస్ అవ్వడానికి రీజన్ ఏందో చెప్పండి, మీకు తెలిసింది. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.